రాంప్రసాద్ అర్జెంట్ లేరా నీకు విషయం చెప్పాలి. ఏంట్రా? మా నాన్న ఒకటే తిడుతున్నాడు రా, నువ్వెందుకు పనికిరావు అని. మరి నువ్వేం డిసైడ్ అయ్యావు? మందేద్దామని అర్జెంట్కి మందేరా, మంది వేయాలి. ఏంట్రా ఏం తాగిన ఎక్కట్లేదు? నీళ్ళు ఎందైనా ఎక్కదు కదా. నీళ్ళ నువ్వు కక్కుతు పడతాను, అందులో నీళ్ళు వేసాను, ఇందులో మందు వేసా. దరిద్రుడా. మా నాన్న ఫోన్ చేస్తున్నాడు, వీడియో కాల్ చేస్తున్నాడు, నువ్వు మాట్లాడద్దు. సరే ఓకే. నాన్నగారు నమస్తే. ఏం చేస్తున్నావురా? నాన్నగారు ఇప్పుడే లేచాను, ఈ రోజు ఏ గుడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. మందు తాగుతున్నావు కదా? ఏం మాడుతున్నా గారు, ఉదయాన్నే మంది అసలు మందు సమస్య లేదు మన అసలు. అవునా, ఒకసారి వెనక్కి చూడు. అంకుల్ బాగున్నారా? అరే మా నాన్నరా, అనవసరం బుక్ చేసావు. నేను నుంచి సిగరెట్ విషయం దొరికిపోయాను, మంది ఇప్పుడు దొరికిపోయాను, ఏదో రోజు అమ్మాయి విషయం కూడా దొరికిపోతాను చూడు. అమ్మాయిల విషయం ఎలా చెప్తాను రా? నేను మరీ అంత ఎదవను కాదు, అమ్మాయిల విషయం మన మధ్యలోనే ఉంచుతా. రే నేను ఇంకా లైన్ లో ఉన్నారా? నానా ఇప్పుడు చూడు, ఈ విషయం కూడా దొరికిపోయాను. సారీ అంకుల్, కేస్. మళ్ళీ ఫోన్ వస్తుంది. బాబు నేను అంకుల్. మా వాడు ఉన్నాడా? ఉన్నాడు అంకుల్. మా వాడికి ఒకసారి ఒక్క నిమిషం అంకుల్. రే మీ నాన్న మా నాన్న కలిసి పెద్ద కూడా తాగిన నన్ను. మీ నాన్నగా చెప్పది ఏంట్రా? ఇప్పుడు ఫోన్ చేశాను. ఏంట్రా ఇలా బుక్ అయిపోయాను? రే మన ఇంటర్వ్యూకి వెళ్ళి ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళాను, నలుగురు సెలెక్ట్ అయ్యాం. ఒక క్వశ్చన్ అడిగాడు, ఎవరైతే త్వరగా చెప్తే వాళ్ళకే జాబ్ అన్నాడు. ఫస్ట్ నేనే చెప్పారా, అయినా జాబ్ ఇవ్వలేదు. ఏం చెప్పారా? తెలియదని చెప్పా. అవునరా, మొన్న ఈ మధ్య ఒక 1 month బ్యాక్ ఫేస్బుక్ లో నాకు లక్ష్మి అని ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. అడ్రస్ ఏమో మీ వీధే చూపిస్తుంది, మీ స్ట్రీటే. నీకు పరిచయం ఈ ఏరియా లక్ష్మి అని ఎవరు తెలుసా? ప్రస్తుతానికి హాస్పిటల్ ఉంది, 1 week లో పోద్ది. 1 week ఉందిగా. మాట్లాడ్డాంకరా. రే ఏంట్రా పక్కన సౌండ్ ఇందా నుంచి? పక్కన లేడీస్ హాస్టల్ రా. లేడీస్ హాస్టలా? మరి చెప్పవేంట్రా? లడ్డోలే ఉన్నదిరా గోరి లైలప్ప బుగ్గల్ది ప్యారీ. రే నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఐస్ ఫుల్ ఐస్. అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తా. అమ్మాయిని ప్రేమిస్తున్నా కాదు కానీ పుల్లేసుకొని రా చూద్దాం. పుల్లైసా? డబ్బులు లేవురా. డబ్బులు లేనాడు నీకు ఎందుకు అమ్మాయి? పుల్లేసుకోవాలి నీకు ఎందుకు అమ్మాయి చెప్పు. పుల్లైస్ కి అమ్మాయికి లింక్ పెడతావు, ఇక పిచ్చి పట్టిందా ఏంటి? రే చూడరా, అందం చూడరా ఎంత బాగుందో. నువ్వు ఏమన్నా చెయ్యి, ఆ అమ్మాయి కోసం నేను దేనికైనా రెడీ. దేనికైనా నా ప్రాణాలు ఇస్తా. ఏ పుల్లేసుకొని చూద్దాం. నీతో కుదరదు కానీ నేనే వెళ్తా చూడు. హలో ఎక్స్క్యూజ్ మీ, నాకు మీ హాస్టల్లో రూమ్ కావాలండి. ఇది లేడీస్ హాస్టల్. పర్లేదండి, లేడీస్ సపరేట్ గా ఉండేవాటి. లేడీస్ హాస్టల్ ఎవడిస్తాడు రూమ్? పోనీ మీ దగ్గర ఖాళీ ఉందా? ఇరిగిపోతాయి. నేను ఫిక్స్ అయిపోయారా, ఇంక సమస్య లేదు. నేను దేనికైనా రెడీ, ఆ అమ్మాయి నాకు కావాలి. దేనికైనా రెడీ. పుల్లేసుకొని చూద్దాం. అరే నువ్వే ఏదో చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేయాలరా. నా దగ్గర ఐడియా ఉంది. నేను ముసుగేసుకొని దొంగలో లోపలికి వెళ్తా. ఓకే, వెళ్ళిన తర్వాత నువ్వు దొంగ అని చెప్పి వాళ్ళకి కాపాడి నన్ను కొట్టి తీసుకొచ్చే, నీకు సింపతి పెరుగుద్ది, నీకు మంచి ప్లేస్ దొరుకుతుంది. ఇవ్వరా ఫ్రెండ్ అంటే అది. అరు ఓకే. ఏమండి? అలా కాదురా, ఇలా చెప్తా. దొంగ. ఓ ఇలాగా? ఇలా ఎరాలి. ఓకే, దొంగ. ఎవడ్రా లేడీస్ హాస్టల్లోకి వస్తావు? అరే నువ్వా? చెప్పచ్చు కదరా నాకు. ఏం చెప్పకు. నేను చూసుకుంటా మేడం, మావాడే బై మిస్టేక్ వచ్చుంటాడు. ఒక్కసారి డ్రైవ్ వస్తే చూడండి. సింపతి అన్నావు, శత కొట్టేసింది. సూపర్ ఐడియా. ఏంటి? ఇందాక నా దగ్గర ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు ప్లాన్ బి ఉందా? నా దగ్గర ప్లాన్ స్మాల్ ఏ ఉంది.
నేను లోపలికి వెళ్ళి బాంబ్ అంటాను, నువ్వు కూడా బాంబ్ వచ్చే అక్కడికి వెళ్ళేదా అమ్మాయిలతో చిందులేద్దాం. నువ్వు రా ఫ్రెండ్ అంటే వర్కౌట్ చేద్దాం రేది. రా బాంబ్ 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 Yes, bomb, 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 ఎక్కడ, ఎక్కడ, bomb, 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 bomb. Bomb, 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 a bomb, a bomb, a time bomb. ఎక్కడుందిరా బాంబు? ఎక్కడుంది? అంటే ఫోన్ వచ్చిందండి బాంబు ఉందని. ఎవరు ఫోన్ చేశాడు? కస్టమర్ కేర్ రోడ్. కస్టమర్ కేర్ రోడ్ ఫోన్ చేసి బాంబ్ గర్ల్స్ నేను చూసుకుంటాను మేడం, జాగ్రత్త. కనిపించకుండా పేల్ చేస్తానే. ఓహో యాడ్ చేస్తావు డైలాగ్. ప్రసాద్ చెప్పరా. నువ్వు ఫ్రెండ్ ఏనా? అందుకనే కదా నిన్ను బుక్ చేస్తున్నాను, నిన్ను సెట్ చేస్తున్నాను నీకు. ఏం సెట్ చేయడం రా? ఇది లాస్ట్ ఐడియా రా, ఫిక్స్. ఇంకా నువ్వు సెట్ అయిపోతావు. ఏంటి? శారీ కట్టుకోవాలి చెప్తా. నువ్వు మావిడని చెప్పి హాస్టల్ జాయిన్ చేస్తా, మన మేనేజ్ చేయి. అదేనా? అదే ఎవరండి హాస్టల్లో? ఏంటండి? ఏం లేదు, మా ఆవిడని హాస్టల్లో జాయిన్ చేద్దాం వచ్చానండి. నమస్తే అండి. నమస్తే అండి. అదేంటండి వాయిస్ కొంచెం అంటే గొంతు కొంచెం బొంగిరిపోయింది. సో మీ హాస్టల్లో తీసుకెళ్ళి కొంచెం జాగ్రత్త చూసుకుంటే నేను ప్రతి నెల వచ్చి ఫీజు కట్టేస్తుంటానండి. Okay. అమ్మ జాగ్రత్త, మా ఆవిడ కొంచెం జాగ్రత్త చూసుకోండి. మీ పేరండి? కిరికిరి. ఆ కిరికిరి గారు, మరి మీ ఆయనకి బాయ్ చెప్పండి. అయ్యో సారీ మర్చిపోయాను. ఏమండి నేను లోపలికి వెళ్ళి మొత్తం సెట్ చేసి వచ్చేస్తాను. ఓకే హలో. ఏంటిది? అంటే లుంగి అండి, కొత్తగా వచ్చింది, చీరలా కట్టుకోవచ్చు అంట. మీ పేరు కిరికిరి. ఇట్రండి. ఇటు రా. చేసి పోవే పోరా టీమ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? సూపర్ సుధీర్. సుధీరును రామ్ ప్రసాద్ పక్కన ఉండగా పర్ఫార్మ్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే, బట్ యూ డిడ్ యువర్ 100%. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుమా గారు. అలియన్నా చాలా బాగా చేశారు. ఎలా చేశారంటే ఆ హాస్టల్, ఆ వార్డెన్, ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ లాగా చేశారు వాళ్ళు. నేను చాలా సార్లు అమీర్పేటలో చూసా వీళ్ళిద్దరిని. మమ్మల్ని ఆ ఇండస్ట్రీకి రాకముందు హాస్టల్ బయట చాలా సార్లు దొరికారు. ఇది నిజం అనుకుంటారు సార్. అయితే నిజం ఏంటో నేను చెప్పనా, థియేటర్ దగ్గర మాత్రమే నిన్ను చూసా.